బీసీ అట్రాసిటీ ఎంబీసీ కులాల కోసమైన తేవాలి 50 మార్కులు వచ్చిన ఓసీలకు జాబులు 80 మార్కులు వచ్చిన బీసీలకు మొండిచే ఈడబ్ల్యూఎస్ ను బొంద పెట్టే వరకు నిద్రపోను గుంట భూమి లేని బీసీలు కోకొల్లలు 3 ఏళ్లుగా బీసీలకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలే కాలేజీ అయిపోయినా సర్టిఫికేట్ తెచ్చుకోలేకపోతున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ రాజకీయ యుద్ధ బేరి పోస్టర్ రిలీజ్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో బీసీ అట్రాసిటీ అనేది రావాల్సిన అవసరం ఉన్నది తీన్మార్ మల్లన్న యొక్క డిమాండ్. వాస్తవంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వల్ల చాలా మంది ఆ కులం పేరుతోటి పిల్లలు పరిస్థితి తిట్టలేని పరిస్థితి చాలా స్పష్టంగా మనకు గ్రామాల్లో చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు బీసీలకు కూడా చాలా వరకు ఆ యొక్క అట్రాసిటీ రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎంబీసీ కులాలు వెనుకబడినటువంటి బీసీ కులాల్లో చాలా మంది కూడా ఈరోజు వాళ్ళని తిడతా ఉన్నటువంటి సందర్భం కులం పేరు పెట్టి తిడతా ఉన్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. దానికి కూడా అట్రాసిటీ రావాలన్నటువంటి తీన్మార్ మల్లన్న డిమాండ్ను మనందరం కూడా సమర్థించాల్సిన అవసరం అయితే ఉంది. మున్నూరు కాపులంతా ఏకం కావాలి, అన్ని రంగాల్లోనూ దూసుకెళ్లాలి, తేయించి కొట్లాడే జాతి మున్నూరు కాపులు పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. బీసీ అట్రాసిటీ ఎంబీసీ కులాల కోసమైన తేవాలి 50 మార్కులు వచ్చిన ఓసీలకు జాబులు 80 మార్కులు వచ్చిన బీసీలకు మొండిచే ఈడబ్ల్యూఎస్ ను బొంద పెట్టే వరకు నిద్రపోను గుంట భూమి లేని బీసీలు కోకొల్లలు 3 ఏళ్లుగా బీసీలకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలే కాలేజీ అయిపోయినా సర్టిఫికేట్ తెచ్చుకోలేకపోతున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ రాజకీయ యుద్ధ బేరి పోస్టర్ రిలీజ్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో బీసీ అట్రాసిటీ అనేది రావాల్సిన అవసరం ఉన్నది తీన్మార్ మల్లన్న యొక్క డిమాండ్. వాస్తవంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వల్ల చాలా మంది ఆ కులం పేరుతోటి పిల్లలు పరిస్థితి తిట్టలేని పరిస్థితి చాలా స్పష్టంగా మనకు గ్రామాల్లో చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు బీసీలకు కూడా చాలా వరకు ఆ యొక్క అట్రాసిటీ రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎంబీసీ కులాలు వెనుకబడినటువంటి బీసీ కులాల్లో చాలా మంది కూడా ఈరోజు వాళ్ళని తిడతా ఉన్నటువంటి సందర్భం కులం పేరు పెట్టి తిడతా ఉన్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. దానికి కూడా అట్రాసిటీ రావాలన్నటువంటి తీన్మార్ మల్లన్న డిమాండ్ను మనందరం కూడా సమర్థించాల్సిన అవసరం అయితే ఉంది.